చాలామంది పాలక్ పన్నీర్ టేస్ట్ బావుంటుందంటే విన్నాను కానీ, నేనైతే ఈ రెసిపీని ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను పాలక్ పన్నీర్‌ని ఇంట్లో ట్రై చేశాను. ట్రస్ట్ మీ టేస్ట్ చాలా బా వచ్చింది. ఫస్ట్ మనం పాలకూరని హాట్ వాటర్‌లో 2, 3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. వెంటనే దాన్ని కోల్డ్ వాటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో దట్ మనకి పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ పాలకూర కూల్ అయిన తర్వాత మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పాలక్ పన్నీర్ హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే మనకి ఇందులో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం జీరా, రెడ్ చిల్లీస్ అండ్ ఫైన్‌గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అలాంగ్ విత్ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో మనం 1 బిగ్ సైజ్ ఆనియన్‌ని చాప్ చేసుకొని వేసేసుకోవాలి. సో, ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వన్స్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిందంటే మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సాట్ చేసుకోవాలి. పాలకూరని గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు జీడిపప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. అందుకే మళ్ళీ ఇక్కడ వేసుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకున్నాను. వన్స్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇందులో మనం పాలకూర పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి అలాంగ్ విత్ సమ్ వాటర్. నెక్స్ట్ ఇందులో మనం ఉప్పు, పసుపు అండ్ కారంని యాడ్ చేసుకోవాలి. కారం ఆప్షనల్. మీకు స్పైసీగా ఇష్టమైతే కారంని వేసుకోండి. లేదంటే గ్రీన్ చిల్లీస్ సరిపోతాయి. అండ్ కొంచెం జీరా అండ్ ధనియా పౌడర్‌ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి. ఇందులోని ఆయిల్ అంతా బయటకొచ్చేంత వరకు. అప్పుడు మనం ఇందులో కసూరి మేతి అండ్ దెన్ పన్నీర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్‌లో ఫైనల్ టచ్‌గా కొంచెం బటర్‌ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతే పాలక్ పన్నీర్ రెడీ.